అందరికీ నమస్కారం. మిత్రులారా, సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ ప్రాబ్లమ్ వస్తే అంటే ఏముంది, మన సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా. అవి పెరగంగానే అవి కూడా తగ్గించేస్తున్నారు మెల్లమెల్లగా. 1.8, 1 నుంచి 1.5కి వచ్చింది. ఇప్పుడు 1.1 చేశారు. ఇంకొద్ది రోజుల మీద 0.9, 0.8 కూడా అయిపోయింది. ఇంత తగ్గించి ఏం జరుగుతుంది బయట? ఏమి లేదు, అంత సీకేడీ కేసులు పెరుగుతున్నాయి అంతే, అంతవరకే. మీకు అసలు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అంటే, మీకు అక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలుసు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు కాళ్ళు చేతులు వాపులు ఉండాలి, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్, కానీ తిన్నది ఏది అంటే డైజెషన్ సరిగా కాకపోవడం, గ్యాస్ ప్రాబ్లం రావడం, కళ్ళు తిరగడం, ఇటువంటి ఏమన్నా ఉన్నాయా? లేదు, ఏమీ ఉండవు. కానీ అక్కడ రిపోర్ట్ చూసేసి రాగానే నీకు సీకేడీ ప్రాబ్లం వచ్చేసింది, ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేసేయాలంటారు. సీకేడీ ప్రాబ్లంలో సీరం క్రియాటిన్ అంటారు. దాన్ని మీ కిడ్నీ బయటికి పంపించాలి. ఆ బయటికి పంపించడానికి జిఎఫ్ఆర్ అని ఉంటుంది కిడ్నీలో, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. అది బయటికి పంపించలేకపోతుంది, అందుకే నీ క్రియాటిన్ ఉండిపోయింది అని చెప్తున్నారు కదా. మరి ఏం చేస్తారు? టాబ్లెట్లు ఎందుకు ఇస్తున్నారు? టాబ్లెట్లు ఇస్తే మీ జిఎఫ్ఆర్ లెవెల్స్ పెరుగుతాయా? లేదు. జిఎఫ్ఆర్ పెంచేటువంటి టాబ్లెట్స్ ఇంకా లేదు, అదేం కనిపించట్లేదు. ఎందుకంటే దానికై అదే లోపల మెటబాలిజం అంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ చేసుకుని అది పెంచుకోవాలి అంతే తప్ప టాబ్లెట్లు ఇస్తే అది చెడిపోవడం, టాబ్లెట్లు ఇస్తే బాగా కావడం అనేది ఎక్కడా లేదు ఇంతవరకు. ఆ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి, ఏం లేదు. బయట మనకు ఉండేటువంటి ప్రోగ్రామ్ ఒకటే, క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే ఎప్పుడెప్పుడు 7 దాటుతుందా 8 దాటుతుందా అని వెయిట్ చేయడం అంతే. తర్వాత ఏంటి అంటే డయాలసిస్, అంతే. బతికినంతకాలం డయాలసిస్ మీద బతకడమే, ఇదే జరుగుతుంది అక్కడ. అంటే రూట్ కాజ్ ఎక్కడ, ఎందుకు వస్తుంది అనేది ఎవరు ఆలోచించరు, దాన్ని క్లియర్ చేయడానికి కూడా ప్రయత్నించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్ కనిపించే, నీకు నిద్ర పడుతుందా, నిద్ర పట్టకుండా చేయడానికి మందు, నిద్ర పట్టట్లేదా, నిద్ర పట్టడానికి మందు, నొప్పి వస్తుందా, నొప్పి తగ్గడానికి మందు, నొప్పి రావట్లేదా, నొప్పి రావడానికి మందు. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేదట్టే ఉంది బయట ప్రాక్టీస్. ఈ ప్రాక్టీసే జరుగుతుంది బయట, అదే కావాలి జనాలకు కూడా. ఇప్పుడు తగ్గిపోవాలి అంతే. ఇప్పుడు మీకు సీకేడీ ప్రాబ్లం వచ్చింది అంటే అది ఎన్ని సంవత్సరాల లోపల డెవలప్ అయి ఉంటుంది? అది రావడానికి కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు మీ కిడ్నీ అనేది నాన్ స్టాప్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురి కావడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న పాస్పోలిపిడ్, కిడ్నీ పాస్పోలిపిడ్స్ ఉంటాయి, రేనల్ పాస్పోలిపిడ్స్, వాటి యొక్క బ్యాలెన్స్ డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంది. జరగడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడితే 8 నుంచి 10 రోజుల్లో తగ్గాలని ఆలోచిస్తారు. తగ్గేది అది కాదు, మన ఆయుష్ అదే జరుగుతుంది అంతే. ఒక్కసారి మీ బాడీని డీటాక్స్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎక్కడ ప్రాబ్లం ఉందో రూట్ కాజ్ అదే చూసుకుంటుంది కదా. మీకు కిడ్నీలో ప్రాబ్లం రావడానికి రూట్ కాజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? మీ లివర్లో స్టార్ట్ అవుతుంది. గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ పడిపోవడం అనేది లివర్ నుంచి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హెపాటో రీనల్ సర్క్యులేషన్, దానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. లివర్లో పాస్పోలిపిడ్స్ అనేటివి అక్కడ డిస్రెగ్యులేషన్ కావడం వల్ల మీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. మరి లివర్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందా అంటే, మీ గట్ పాస్పోలిపిడ్స్ డ్యామేజ్ కావాలి. గట్ డిస్బయోసిస్ అంటారు. అంటే మన పేగుల్లో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం, అది డ్యామేజ్ కావడం వల్ల మీకు ఈ సర్కిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి లివర్ నుంచి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. అటువంటిప్పుడు రూట్ కాజ్ చేయాలి కదా. రూట్ కాజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ పెరుగుతుంది కదా. అక్కడ ఉన్నటువంటి పాస్పోలిపిడ్ మెటబాలిజం ఏదైతే డిస్రెగ్యులేట్ అయిందో దాన్ని నార్మల్ చేస్తే సరిపోతుంది. అది రాగానే ఇంకేం లేదు, అయిపోయింది, నువ్వు ఎప్పుడెప్పుడు తీసుకుంటావు అని చెప్పి కూర్చుంటారు. ఎవడైనా ఎలా ఉంటుంది అంటే, బెడ్ మీద పడుకున్నాడు ఎప్పుడు చచ్చిపోతాడని వెయిట్ చేయడం అంతే ఉంటుంది. కిడ్నీలు ఎప్పుడు పోతాయా, దాన్ని తీసి మనం డయాలసిస్ చేద్దామా అన్నట్టే కూర్చొని ఉంటారు. అవసరం లేదు. మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది గట్ అంటే మన ఇంటెస్టైన్లో స్టార్ట్ అయింది. ఇంటెస్టైన్లో ప్రాబ్లం కరెక్ట్ చేసుకోండి. దాన్ని కరెక్ట్ చేస్తే దానికి హెల్దీ బ్యాక్టీరియా గ్రో అయ్యేటువంటి కెపాసిటీ, గ్రో అయ్యేటువంటి ఛాన్స్ మీరు ఇస్తే ఆటోమేటిక్గా అదే కరెక్ట్ చేసుకుంటుంది. అక్కడి నుంచి ఆ బ్యాక్టీరియా కాస్త మీకు ఫైబర్ని కాస్త ఆక్సిడేషన్ చేసేది, దాని నుంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని క్రియేట్ చేస్తాయి. ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళి మీ లివర్కి వెళ్ళి అక్కడ పాస్పోలిపిడ్స్, లివర్ పాస్పోలిపిడ్స్ని జనరేట్ చేస్తాయి. హెల్దీ పాస్పోలిపిడ్స్ రాగానే మీ సర్క్యులేషన్ రెగ్యులేట్ అవుతుంది. దాంతోపాటు తగ్గినటువంటి గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ పెరగడం జరుగుతుంది. ఆటోమేటిక్ మీ క్రియేటిన్ ఎంత పెరిగితే మీకేంటి, దాన్ని ఎందుకు పట్టించుకుంటారు? జిఎఫ్ఆర్ లెవెల్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఎంత వచ్చినా బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. ఇది మిత్రులారా జరుగుతున్నది, ఇది బయట. మీ బాడీని డీటాక్స్ చేయాలి. దీనికి మన స్వినీ డీటాక్స్ ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది రిజల్ట్స్. ఎందుకంటే రూట్ కాజ్కి వెళ్తాం. ఏదో నీకు వచ్చింది ఇప్పుడు తగ్గిపోవాలని చెప్పి ఏదో మంత్రం వేసి పంపించడం కాదు. నీకు రూట్ కాజ్ ఎక్కడుంది అది చేయాలి. ఎంతకాలం మేనేజ్ చేస్తారు? జిఎఫ్ఆర్ చెప్తున్నాను కదా, బయట మేనేజ్ చేసేది ఏమీ ఉండదు. ఎప్పుడు కిడ్నీలు పోతాయని వెయిట్ చేయడమే అంతే. అయిపోతే రెడీగా పైపులు పెట్టుకుని కూర్చొని ఉంటారు డయాలసిస్ ఇచ్చి దాని మీద బతకడానికి. అది అవసరం లేదు, అంత అవసరం మనకు లేదు. ఓకే, మన హెల్త్ మన చేతిలో ఉంది. ముఖ్యంగా మీరు దీని తిండిలో ఉంది. మీరు బాడీకి ఏది ఇస్తే అదే అవుట్పుట్ ఇస్తుంది. మీరు మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇస్తే, హెల్దీ లైఫ్ స్టైల్ మీరు బాడీకి ఇస్తే హెల్త్ అలాగే మెయింటైన్ అవుతుంది. మీరు అన్హెల్దీ ఇస్తే అన్హెల్దీ వస్తుంది. అది మీ చేతుల్లోనే ఉంది. ఈ స్వినీ డీటాక్స్ ప్రోగ్రామ్ వీటన్నిటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏం చేయక్కర్లేదు, బ్లైండ్గా ఒక 10 days
మీరు టైం తీసుకొని మనం స్వినీకని రాగలిగితే, సంజీవనికి రాగలిగితే ఆ డీటాక్స్ ప్రోగ్రామ్ 10 డేస్ ఇస్తాం. మొత్తం పాస్పోలిపిడ్ మెటబాలిజం అదంతా కూడా కరెక్ట్ చేసి పంపిస్తాం. ఆటోమేటిక్గా మీకు జిఎఫ్ఆర్ లెవెల్స్ పెరగడము, మీకు ఉన్నటువంటి సీరం క్రియాటిన్ లెవెల్స్ తగ్గడం అనేది అద్భుతంగా జరుగుతుంది. 10 రోజులు టైం అంతే. నాకు టైం లేదంటే మీకు నిజంగానే టైం లేదు. దేనికి టైం, అసలు బతకడానికి కూడా టైం ఉండదు. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది మిత్రులారా. అది డెసిషన్ మీ చేతిలో ఉంటుంది. ముఖ్యంగా ఎవడో ఆడి చెప్పింది నేను నమ్మొద్దు. మీరు ఫీల్ కాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ కొన్ని వందల కేసులు మేము డీల్ చేస్తున్నాం అంతే. అలా కాకుండా దాన్ని చేసుకోవాలంటే ఖచ్చితంగా మైండ్ మేకప్ చేసుకోండి. మీకు ఎన్ని పనులున్నా కానీ ఒక్క 10 రోజులు స్వినిన్ డీటాక్స్ అని తీసుకోగలిగితే మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గడం మీ కళ్ళతో మీరే చూస్తారు. సరేనా? అర్థమైందని అనుకుంటాను. మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.